మార్పు ఇది. రేవంత్ రెడ్డి పొట్టోడు వచ్చిన తర్వాత కోర్టుని ధిక్కరించేది పొట్టోనికి ఒకనికే తెలుసు. ఈరోజు కోర్టు కూడా మనకు మీటింగ్ పెట్టుకోమని చెప్పేసి ఇచ్చింది, పర్మిషన్ ఇచ్చిన తర్వాత ఈ పొట్టోడు ఇంట్లో కూర్చోబెట్టి ఇప్పుడు ఈరోజు సబితమ్మను మళ్ళంటే ప్రవీణ్ అన్నను ఇద్దరిని హౌస్ అరెస్ట్ చేసిండ్రు. అంటే తెలంగాణలో మార్పు ఎట్లొచ్చిందో ఈరోజు రేవంత్ రెడ్డి లాంటి మూర్ఖునికి ఇస్తే ఎట్లున్నదో చెప్పారు. అంటారు కదా, యూత్కు వాళ్ళకు 1 ఇయర్కు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని అంటారు కదా, కళ్ళబుల్లి మాటలు చెప్పి అబద్ధాలు చెప్పి ఈరోజు వాళ్ళను అంటారు కదా, ఏమి అది ఏందిరా తాగుమన్నాడు తమ్మి, నాకు అది చెప్పడానికి కూడా ఎండ్రిని తాగమని చెప్పే ఇట్లాంటి మూర్ఖునికి నమ్మి ఈరోజు యువత వానికి పొట్టని అధికారం ఇచ్చిన తర్వాత వాళ్ళని ఎండ్రిని తాగమంటాడు. కాబట్టి ఈరోజు వాడు మాట నిలబెట్టుకోలేదు కాబట్టి వాడే ఇంట్లో ఏంటన్నా ఇంట్లో కూడా కాదు, ఎక్కడన్నా మొన్న పోయి ఒకడు సైకోగాడు చచ్చిపోయింది చూడు పొలాలలో పడి, రాజ్ కుమార్ వాని పేరేం పేరు, 6 మందిని చంపినోడు. అట్లా ఈడు 30-40 లక్షల మంది మన యూత్ను ఎంట్రీని కాదు, నువ్వు దాగి సావు. ఎందుకంటే ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా ఈరోజు తెలంగాణలో అంటారు కదా అరాచకాలు, ప్రతి దగ్గర అరాచకం బంది. ఆ అరాచకాలల్లో ఈరోజు మన యూత్ వస్తే ఎట్లా ఉంటుంది, ప్రభంజనం అనేది ఎట్లుంటుంది. ఈరోజు ఈ పొట్టోని బొంద పెట్టాలంటే యూతే తీసుకొచ్చింది కాబట్టి వాళ్ళే ఈడ బొంద పెడతారు అని వాడు ఎంట్రింగ్ దాగి సావాలి. పర్మిషన్ ఇవ్వడం ఏందమ్మా, మళ్ళీ పర్మిషన్ ఇది ఇచ్చిన తర్వాత మళ్ళీ మనల్ని అరెస్టులు చేయడం ఏంది అంటారు కదా. ఈరోజు తెలంగాణలో న్యాయం అనేది చట్టం అనేది లేదు. ఆ రాజ్యాంగాన్ని బుక్ పట్టుకొనేమో రాహుల్ గాంధీ పొట్టోడు అంటారు కదా, వాడు ఢిల్లీలో పట్టుకొని తిరుగుతాడు, వీడు రాజ్యాంగాన్ని ఈడ బొంద పెట్టిండు ఈ పొట్టోడు. ఏమని చెప్తాము, వీని బొంద పెట్టే వరకు వదిలిపెట్టేది లేదని చెప్పేసి ఈరోజు తెలంగాణలో అంటారు కదా, వీళ్ళకు కూడా తెలిసొచ్చింది. నమ్మిండ్రు, వీని కళ్ళబుల్లి మాటలు నమ్మి నా 10 సంవత్సరాల బాపు కేసీఆర్ ప్రగతి పదంలో తీసుకొని పోయి నీళ్లు నిధులు నియామకాలని చెప్పిన తర్వాత కొన్ని అంటారు కదా కొత్త సంసారం, వీని మాటలు విన్నారు. వీని మాటలు వినేసి వాళ్ళకు నమ్ముకొని ఓట్లు వేసిన తర్వాత అంటారు కదా అడ్డంగా నీళ్ళలో ముంచి పెట్టిండు. కాబట్టి ఈరోజు వీన్ని మాత్రం తప్పకుండా వీని బొంద పెట్టే వరకు అంటారు కదా యూతే వీళ్ళని బొంద పెడతారు. ఈరోజు యువసేన అన్నట్టు మన కేటీఆర్ అన్న మళ్ళంటే సబితక్క, ప్రవీణ్ అన్న ఇట్లాంటి వాళ్ళందరూ వచ్చి వాళ్ళకు మేము మద్దతు ఇస్తాము, ఎప్పటికైనా కానీ మళ్ళీ మా దగ్గరకు వచ్చింది కాబట్టి మేము ఉన్నామని చెప్పేసి భరోసాతో ఈడ మీటింగ్ పెట్టుకున్నాం. ఆ మీటింగ్ని క్యాన్సిల్ చేయాలన్నా కానీ కోర్టు నుంచి తెచ్చుకున్న తర్వాత కూడా ఈరోజు పొట్టోడు వచ్చి ఈ కథ చేసిండు. ఖచ్చితంగా దీన్ని ప్రభంజనం చేస్తాము. బిడ్డ రేవంత్ రెడ్డి, నీకు సిగ్గుశరం ఏమైనా ఉంటే ఇట్లాంటి అరెస్టులు మానుకో. ఆయన అరెస్ట్ చేసినందుకు యావత్ తెలంగాణలో ప్రజలందరినీ అరెస్ట్ చేయాలనే ఒక అంటారు కదా సైకోవాడు, ఆ సైకో తీసుకుంటున్నాడు ఈరోజు. అక్క, మరి మీరు వస్తుంటే ఏమన్నా పోలీసులు మీకు ఆంక్షలు విధించి అరెస్ట్ చేసిరా? ఇప్పుడు నన్నైతే అరెస్ట్ చేయలేదు, కానీ మా నాయకులందరిని అయితే అరెస్ట్ చేయడం జరుగుతుంది. మేము ఎట్లకుండా తప్పించుకొని వచ్చేటోళ్ళమే. ఈరోజు ఏదైతే గద్దెనెక్కి 3 సంవత్సరాలుగా వస్తున్నా కూడా మొద్దు నిద్రపోతూ నిరుద్యోగులకు 2 లక్షల సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అనేసి మోసం చేసి అధికారంలోకి వచ్చి ఉద్యోగాలు అడిగిన నిరుద్యోగ పిల్లలను ఎవరైతే ఉన్నారో తెలంగాణ యువకులను లాఠీ ఛార్జీలతోటి కొత్త సంస్కృతిని తీసుకొచ్చి వాళ్ళ జైల్లో వేసి ఉద్యోగాలు అడగకుండా, అడిగితే మీ మీద కేసులు వేస్తాము, ఎదిరిస్తే మేము బెదిరిస్తాము అనే విధంగా కాంగ్రెస్ చేస్తున్నది. ప్రతి ఒక్కదానికి సమాధానం చెప్పే టైం వచ్చింది. ఖబర్దార్, రాహుల్ గాంధీ హైదరాబాద్కి వచ్చి బిర్యానీ తిన్నావు, ప్రియాంక గాంధీ హైదరాబాద్కి వచ్చి మా నిరుద్యోగ భృతి ఇస్తా అని చెప్పినావు. బట్టి విక్రమార్క, రేవంత్ రెడ్డి వీళ్ళందరూ ఏవైతే ఇచ్చిండ్రో నిరుద్యోగులకు అవి ఇంకా ఇస్తలేరు. అక్క, ఇంకొక విషయం ఏంటంటే, మరి ఈ సభతోటి ఖరారు అయిపోతుందా, భూస్థాపితం ఏమన్నా అవుతుందా? కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ భూస్థాపితం అయిపోతుంది. ఈ సభతోటి నిరుద్యోగ పిల్లలు కూడా రేపు రోడ్లు ఎక్కే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు ఎక్కడికక్కడ పెద్ద నాయకుల్ని కూడా అరెస్ట్ చేసే పరిస్థితి రేవంత్ రెడ్డికి వచ్చింది అంటే ఆ భయం పుట్టించింది ఎవరు? ఖచ్చితంగా నిరుద్యోగులే. మా భయం వల్లనే కదా అరెస్టులు చేసేది. ఇప్పుడు సభలు పెట్టుకోవడానికి అసలు రేవంత్ రెడ్డి గారు అడ్డు చెప్పాల్సిన అవసరం ఏముంది? ఇది ప్రజాస్వామ్యం, సభలు పెట్టుకునే అర్హత లేదా? అవకాశం ఉన్నప్పుడు అదే హైకోర్టు ఇప్పుడు ఒకవేళ పెట్టకూడదు అంటే హైకోర్టు పర్మిషన్ ఇవ్వదు, కానీ హైకోర్టు పర్మిషన్తోనే సభ పెడుతున్నప్పుడు అడ్డుకోవాల్సిన అవసరం ఏంటి? అంటే దానికి కారణం భయమే కదా. ఖచ్చితంగా నిరుద్యోగులు ఆల్రెడీ స్టార్ట్ అయినారు, వాళ్ళు తరలి వస్తూనే ఉన్నారు. ఎవరిని ఎంతమందినా నాపుతాడు? ఎన్ని వేల మంది వస్తున్నప్పుడు ఒక్కరిని ఇద్దరిని ఆపగలుగుతాడు, వేల మందిని ఆపగలుగుతాడా? లేదు కదా. ఇంత భయపడే బదులు మాకు ఇచ్చిన హామీలు అమలు చేసుంటే మేము ఈ సభ పెట్టుకోవాల్సిన పరిస్థితి ఉండేది కాదు, ఈ సభకి మేము మద్దతు ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చేది కాదు. ఈ పరిస్థితులన్నీ క్రియేట్ చేసింది రేవంత్ రెడ్డి, మళ్ళీ దాన్ని అడ్డుకునే ప్రయత్నాలు చేసేది రేవంత్ రెడ్డి.
సో ఈ రోజు నువ్వు సభను అడ్డుకున్నంత మాత్రాన మా మనసులో ఉన్న ద్వేషాన్ని నువ్వు పోగొట్టలేవు, మమ్మల్ని అన్యాయానికి గురి చేసినావు కాబట్టి అది మేము మనసులో పెట్టుకున్నాం. సమాధానం చెప్పలేకనే ఆయన ఒక అసహనానికి గురయ్యి ఈ విధమైనటువంటి ఆంక్షలు ఏమన్నా పెడుతున్నాడా మరి? ఖచ్చితంగా అండి, సమాధానం ఉంటే ఆయన ఎప్పుడూ సమాధానాలు చెప్పేటాడు కదా. సమాధానాలు లేకనే అడ్డమైన మాటలు మాట్లాడుతూ రకరకాలుగా మమ్మల్ని అవమానిస్తూ వస్తున్నాడు. మేము అడిగిందా ఏంది, నువ్వు ఇస్తాన్న 2 లక్షలు ఎక్కడ పోయినాయి అని అడిగినాం. మరి సమాధానం చెప్పిండా దానికి సమాధానం చెప్పకుండా ఈరోజు సభల్ని అడ్డుకుంటా అంటే ఎక్కడ? ఇప్పుడు ఇట్లాంటి ప్రతిపక్ష పార్టీలకి మేము మద్దతు ఇచ్చిన సభల్ని అడ్డుకుంటాడు, మేము ధర్నాలు చేసే మా ధర్నాలను అడ్డుకుంటాడు, అక్కడ అరెస్టులు చేస్తాడు. ఇంకా నువ్వు అసలు చేసేది ఏంటి అంటే మా గొంతు నొక్కాలనే చూస్తున్నావు తప్ప ఏ రోజు కూడా అసలు నువ్వు చేసిన పనేంది, నువ్వు చేయబోయే పనేంది అని ప్రజలకు వివరించినవా? నిరుద్యోగులకి ఎందుకు చేయలేకపోతున్నావో చెప్పినవా? కనీసం నువ్వు చేయలేవు, నీ చేతగానోడు అని మాకు అర్థమైంది. ఎందుకు చేయలేకపోతున్నావు? నువ్వు అడ్డమైన ఖర్చులు పెడతావు, నీ ఢిల్లీ ట్రిప్లకి ఖర్చులు పెడతావు, మరి నిరుద్యోగులకు వచ్చేటప్పటికేమో పైసలు లేవంటావు. మరి దీనికి అంతటికి కారణం ఏంది? నీ నిర్లక్ష్యం. దానికి మేము చెప్పే సమాధానం ఏంది? మా ధర్నాలతోటి మేము మిమ్మల్ని బయటకు వచ్చి అడుగుతుంటే ఏ ఒక్కరోజు కూడా నువ్వు స్పందించకపోగా ఈరోజు మమ్మల్ని అడ్డుకుంటున్నావు. నువ్వు ఎంత అడ్డుకున్నా ఈ ఒక్కరోజు అడ్డుకుంటావేమో, రేపు అడ్డుకుంటావేమో, కానీ ఎప్పటికీ మేము మాత్రం పోరాటం చేయడం ఆపం. అంటే అక్క, ఇప్పుడు ఈ యొక్క సభతోటి మరి ఒక నిరుద్యోగ ఆడబిడ్డగా, ఒక నిరుద్యోగ ఆడపడుచుగా, తెలంగాణ ఆడపడుచుగా నీ యొక్క వాయిస్ను, స్ట్రాంగ్ వాయిస్ను ఏ విధంగా రేవంత్ రెడ్డి గారికి చేరవేస్తున్నాం మరి? నేను ప్రతిసారి మేము మొత్తుకుంటూనే ఉన్నాం. మేము ధర్నాలు పెట్టి చెప్పినాము, రాస్తా రోకోలు చేసి చెప్పినాము, శాంతియుత ర్యాలీలు చేసి చెప్పినాము. అయినా నీ చెవికి ఎక్కకపోతే ఏం చేస్తారు? అసలు రేవంత్ రెడ్డి గారికి తెలంగాణలోని ఆడబిడ్డలకి గౌరవం ఇవ్వడం తెలుసా? నేను అడుగుతున్నాను, తెలుసా? అదే నీ ఇంటి ఆడబిడ్డకి నువ్వు ఎంత గౌరవం ఇచ్చుకుంటావు? నీ ఇంటి ఆడబిడ్డల్ని గౌరవప్రదంగా బ్రతకాలని కోరుకునేటోడివి. మరి మా పరిస్థితి ఏంది? మా మీద ఆన్లైన్ ట్రోలింగ్స్ చేపిస్తావు, మా మీద దాడులు చేపిస్తావు, అక్రమ అరెస్టులు చేపిస్తావు. మొన్న రోడ్డు మీద ఎట్లా ఇడ్చుకుపోయినారండి పోలీసు వాళ్ళు ఆడపిల్లల్ని? అదేనా? మేమేం తప్పు చేసినామని మమ్మల్ని ఈడ్చుకుపోవాల్సిన పరిస్థితి వచ్చింది? కేవలం మేము అడిగింది, మేము మిమ్మల్ని ప్రశ్నిస్తున్నామనే కదా మీ బాధ. ప్రశ్నించకూడదా? ప్రజాస్వామ్యంలో ప్రశ్న అనేది లేదా? ప్రశ్నించకూడదా అని నేను రేవంత్ రెడ్డిని అడుగుతున్నా. ఖచ్చితంగా ఈ రోజు సభ జరిపి తీరుతాం, దాన్ని విజయవంతం చేసి తీరుతామని ఒక నిరుద్యోగిగా నా మిత్రులందరి సహకారంతో నేను తెలియజేస్తున్నాను. బరాబర్ బొంద పెడతాం. ఇది నాంది. ఈ రోజు ఫస్ట్ స్టెప్, కాంగ్రెస్ పార్టీ పతనానికి ఫస్ట్ స్టెప్. ఈ రోజు ఇక్కడ నుంచి మేము వేసే ప్రతి అడుగు రేవంత్ రెడ్డి పతనానికే పనిచేస్తాం మేము. ఇవాళ వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో, నోటిఫికేషన్లు లేక, ఉద్యోగాలు ఇవ్వక నానా రకాల ఇబ్బందులు పెడుతున్నారు. ఇవాళ అందుకోసమే సరూర్ నగర్లో సరూర్ నగర్ స్టేడియంలో ఏదైతే ఉందో యువ సంగ్రామ భేరీ అని బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ సభను పెట్టుకొని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీసే దిశగా ఈ సభను పెట్టుకోవడం జరిగింది. గిచ్చన్న గిరిమల్లెలో మీ పాలన అచ్చి రాకుంటాయనా, జమిడిక జంబన్నలో విద్యార్థుల జంగు నడుపుతున్నారు. గిచ్చన్న గిరిమల్లెలో మీ పాలన అచ్చి రాకుంటాయనా, జమిడిక జంబన్నలో విద్యార్థులు జంగు నడుపుతున్నారు. మా వాటడిగితే బుంగ మూతాయనా, బుగ్గ సిట్టాయనా, కొంగ జపమాయనా, మా కోరికేమో కోడి కాయన, పేరు మాదాయన, ఊరు మీదాయన. చల్ గిచ్చన్న గిరిమల్లెలో మీ పాలన అచ్చి రాకుంటాయనా, జమిడిక జంబన్నలో విద్యార్థులు జంగు నడుపుతున్నారు. అది అన్న గట్లనే ఒకసారి మనం వాడుకున్నాము. ఏది? ఉస్మానియా క్యాంపస్లో ఉదయించిన కిరణమా, వీర తెలంగాణమా. మరి ఇలా నిరుద్యోగుల గురించి ఇదే పాటను పాడాలనుకుంటే ఎట్లా పాడతావే? నిరుద్యోగలోకమంత గర్జించిన గానమా, సరూర్ నగరు సమరమా, విద్యార్థి యువకులంత ఒక్కటైన యుద్ధమా, కాంగ్రెస్ పై సమరమా. నిరుద్యోగలోకమంత గర్జించిన గానమా, సరూర్ నగరు సమరమా, విద్యార్థి యువకులంత ఒక్కటైన యుద్ధమా, కాంగ్రెస్ పై సమరమా. గర్జించిన గానమా, సరూర్ నగరు సమరమా, ఒక్కటైన యుద్ధమా, కాంగ్రెస్ పై సమరమా. నిరుద్యోగలోకమంత గర్జించిన గానమా, సరూర్ నగరు సమరమా. మరి ఇన్ని ఆంక్షల నడుమ విద్యార్థులు ఇక్కడికి వస్తారనుకుంటాను. 100% వస్తారు, 100% వస్తారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీసి కడిగి అడిగి పారేసిపోతారు అంతే. సరేనా? ఈ సమస్యల మీద ఇంకొక చిన్న పాట. ఊరువాడ గదిలినాది, ఉప్పెనయ్యి లేసినాది, విద్యార్థి లోకమంతా జంగుజయ్య వచ్చినాది, నిరుద్యోగులాగుండే తల్లడిల్లిపోతుంది, కాంగ్రెసు తీరుపై పండ్లు కొరుకుతున్నారు, ఆడిదప్పిన మాట కేడిదాకనైన సై. అరే అటాన్సు కాంగ్రెస్ కంపు, ఈడ దిగింది గులాబీ గుంపు, అటాన్సు కాంగ్రెస్ కంపు, ఈడ దిగింది గులాబీ గుంపు, అటాన్సు కాంగ్రెస్ కంపు, ఈడ దిగింది గులాబీ గుంపు. 2023లో ఇదే సరూర్ నగర్ వేదికగా ప్రియాంక గాంధీ గారు తీసుకొచ్చి వారు యూత్ డిక్లరేషన్ అనేది ఒక డిక్లరేషన్ చేయడం జరిగింది.
ఆ డిక్లరేషన్లో చేసినటువంటి వాగ్దానాలు ఏంది? సంవత్సరం లోపల 2 లక్షల ఉద్యోగాలు, అదేవిధంగా నిరుద్యోగ భృతి, అదేవిధంగా జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పడం జరిగింది. కాబట్టి ఇలా దాదాపు 30-31 నెలలు దాటిపోయింది ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి. కనీసం మరి ఇచ్చినటువంటి ఉద్యోగాలు ఎన్ని? నిరుద్యోగ భృతి ఒక్కరికైనా ఇచ్చిందా? అదేవిధంగా జాబ్ క్యాలెండర్ వేసారంటే తూతు మంత్రంగా జాబ్ క్యాలెండర్, జాబ్లెస్ క్యాలెండర్ వేసారు. కాబట్టి వాటన్నిటిని కూడా ప్రశ్నించడానికి ఇలా బీఆర్ఎస్ పార్టీ యూత్ వింగ్ కావచ్చు, విద్యార్థి విభాగం తీసుకున్నటువంటి నిరుద్యోగులకు అండగా యువ సంగ్రామ సదస్సు పెడుతున్నాము. నిరుద్యోగుల పక్షాన మేము కొట్లాడతాం. ఖచ్చితంగా అన్ని రంగాలలో ఇలా విఫలమైనటువంటి కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులను కూడా నమ్మించి మోసం చేసింది. ఆనాడు ఇలా సరూర్ నగర్ వేదిక కావచ్చు, అదేవిధంగా చిక్కడపల్లి వేదిక కాదు, చిక్కడపల్లి వేదికకు రాహుల్ గాంధీ రావడం జరిగింది, ఇదే సరూర్ నగర్ వేదికకు ప్రియాంక గాంధీ రావడం జరిగింది. అంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అధినాయకత్వాన్ని తీసుకొచ్చి కూడా ఇక్కడికి తీసుకొచ్చి ఈ నిరుద్యోగులను మోసం చేశారు. కాబట్టి నిరుద్యోగులు ఎవ్వరు కూడా రూపాయి ఆశించకుండా ఖచ్చితంగా మాకు ఇస్తున్నటువంటి వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో, మాకు ఇస్తున్నటువంటి నోటిఫికేషన్ ప్రకారం ఏదైతే నోటిఫికేషన్ ఇస్తున్నామో ఖచ్చితంగా అవి ఇవ్వాలని చెప్పేసి వాటి కోసం మేము స్వచ్ఛందంగా వస్తామని చెప్తారు తప్ప ఎవరికి కూడా ఏ ఒక్క రూపాయి ఇచ్చిన పరిస్థితులు ఉండవు. అన్న, మరి ఇట్లా స్వచ్ఛందంగా విద్యార్థులే కానీ నిరుద్యోగులు కానీ వస్తుంటే మరి వాళ్ళను ఇళ్ళ దగ్గరనే గృహ నిర్బంధం చేస్తున్నారట, లేదంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి పెద్ద పెద్ద నాయకులను కూడా తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో వేస్తున్నారట. మరి ఏందన్న ఇది అసలు కరెక్ట్ అంటావా, లేదంటే కాంగ్రెస్ పార్టీ ఏమన్నా భయపడుతున్నదా మీ అందరికీ? 100% కాంగ్రెస్ పార్టీ భయపడుతుంది. నిరుద్యోగులను చూసి కాంగ్రెస్ పార్టీ భయపడుతుంది. ఇప్పటి వరకు కూడా మొన్నటి వరకు దాదాపు 15 రోజుల కింద పర్మిషన్ సరూర్ నగర్లో మీటింగ్ పెట్టుకుంటామంటే పర్మిషన్ కూడా ఇవ్వలేదు. మొన్నటి వరకు నిన్న గౌరవ హైకోర్టును సంప్రదిస్తే నిన్న పర్మిషన్ రావడం జరిగింది. అంటే భయపడే కదా పర్మిషన్ ఇవ్వలేదు. కాబట్టి ఇలా నిరుద్యోగులను ఇక్కడ రానికుండా ఎక్కడికక్కడ ఎక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులను వాళ్ళని అరెస్ట్ చేయడం, అదేవిధంగా మా మాజీ మంత్రివర్యులు మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి గారిని అరెస్ట్ చేయడం, అదేవిధంగా ఆర్ఎస్ ప్రవీణ్ గారిని అరెస్ట్ చేయడం, అదేవిధంగా యువ నాయకులు కార్తిక్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం, చాలా మంది వస్తున్నటువంటి నిరుద్యోగులను కూడా ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితులు. ఇలా నిన్నటి వరకు పర్మిషన్ ఇవ్వలేదంటే ఏంది? నిరుద్యోగుల మీటింగ్ పెద్ద ఎత్తున సక్సెస్ అవుతుంది కాబట్టి దీనికి పర్మిషన్ ఇవ్వద్దని చెప్పేసి వీళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఒక నిర్ణయం తీసుకొని అక్కడికి వెళ్ళి సీఎం రేవంత్ రెడ్డి డైరెక్షన్లో ఇక్కడ ఉన్నటువంటి అధికారులు పోలీసులు పర్మిషన్ ఇవ్వలేదు. ఇవ్వకుండా మేము గౌరవ హైకోర్టును సంప్రదిస్తే తర్వాత సాయంత్రం దాకా వృత్తికండంతో సరే వాళ్ళ మీద మొట్టికాయలేసి లాస్ట్కి పర్మిషన్ వచ్చింది. వచ్చినాక మీటింగ్ మరి మనం విజయవంతం చేసుకోవాలనుకుంటే కూడా దీన్ని కూడా అడుగున అడ్డుకట్టేయాలని చెప్పేసి నిరుద్యోగులను ఆపే ప్రయత్నం చేస్తుంది. ఎంత ప్రయత్నం చేసినా పోలీసు శాఖ నీ దగ్గర ఉంది అని, హోంశాఖ నీ దగ్గర ఉందని ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి అనుకుంటారేవో, మాకు అదే కొత్తేం కాదు. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఉద్యమించినట్టు విద్యార్థులు నిరుద్యోగులు ఈరోజు ఉద్యోగాల కోసం ఖచ్చితంగా కొట్లాడతారు. నీకు చేత కాకపోతే నువ్వు రాజీనామా చేయాలి. ఎందుకంటే నువ్వు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే ఖచ్చితంగా నువ్వు రాజీనామా చేయాలని ఈ వేదిక నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. అన్న, మరి ఏంది నిరుద్యోగులు వస్తున్న వేళ మరి ఏమని మాట్లాడతారు? మరి నిరుద్యోగులు ఇక్కడికి వచ్చి వాళ్ళ యొక్క బాధను వెళ్ళబుచ్చుకుంటారా? కంపల్సరీగా 100% వెళ్ళబుచ్చుకుంటారన్న. గతంలో మనం చూసినట్టయితే కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రియాంక గాంధీ గారు వచ్చి ఈ యొక్క ఈ యొక్క సరూర్ నగర్ ప్రాంగణంలో ఆ మేడం గారు ఎట్లయితే హామీ ఇచ్చిరో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తారని చెప్పేసి ఇవాళ వరకు కూడా మన దిల్సుఖ్ నగర్లో చూసుకుంటే ఎంతోమంది నిరుద్యోగులు ధర్నాలు చేసే కార్యక్రమం చూస్తున్నాం. వాళ్ళని కూడా ఎంతోమందిని అరెస్టు చేయడం, వాళ్ళని ఏదో ఇబ్బందులు పెట్టడం చేస్తుండ్రు. రేవంత్ రెడ్డి సర్కార్లో రేవంత్ రెడ్డి గారు ఇంద్రేంద్ర ఆగమని చెప్పేసి నిరుద్యోగులు అంటుండ్రు. నేనైతే చెప్తున్నా రేవంత్ రెడ్డికి ఒకటే సవాల్ చేస్తున్నా, ఈ యొక్క సరూర్ నగర్ ప్రాంగణం నుంచి కంపల్సరీగా వచ్చే ఎన్నికల్లో నీకు డిపాజిట్ కూడా తగ్గదని చెప్పేసి ఈ యొక్క వేదికగా నేను చెప్తున్నాను. వాస్తవానికి ఏంటంటే ఈ యొక్క 2 లక్షల ఉద్యోగాల గురించి మనం ఇక్కడ చూసుకుంటే మేము PhD డిగ్రీలు చదివినాము, యువకులము ఉద్యోగాలు రాక మేము చేస్తున్న వ్యాపారాలు అని చెప్పేసి కూడా ఇక్కడ బోర్డు పెట్టారు. నిజంగా ఎంతోమంది నిరుద్యోగులు ఎంతగానో బాధపడుతున్నారు. ఇళ్లలో నుంచి తల్లిదండ్రుల యొక్క పుస్తల తాళ్ళు తీసుకొని వచ్చి పెట్టుకొని చేసుకొని పరిస్థితికి వచ్చిందన్న. ఇంకేమని చెప్తారన్న? మరి ఇంకేమని చెప్తారన్న, ఇప్పుడు ఇక్కడ ఈ యొక్క పెట్టడానికి కూడా ఈ యొక్క ప్రోగ్రామ్ పెట్టడానికి కూడా గవర్నమెంట్ మనకి పర్మిషన్ ఇవ్వక ఎంతో ఇబ్బందులు పెడతా ఉన్నారన్న. కానీ మన కోర్టు నుంచి కూడా పర్మిషన్ తీసుకొచ్చి పెట్టుకోవడం జరిగింది. మరి ఈ సదస్సు నడుస్తున్న వేళ ఈ సరూర్ నగర్లో ఏదైతే ఈ ప్రాంగణం ఉన్నదో మరి వచ్చేందుకైతే చాలా మంది విద్యార్థులు ఆసక్తి చూపుతున్నా, నిరుద్యోగులు ఆసక్తి చూపుతున్నా కూడా మరి రాలేకపోతున్నారట. మరి ఎందుకు ఇన్ని ఆంక్షలు విధించారు అనేది ఒకసారి మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అన్న శనార్థి అన్న. నమస్తే శనార్థి. మరి ఏందన్నా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులను కానీ, లేదంటే విద్యార్థి నాయకులను కానీ, లేదంటే నిరుద్యోగులను కానీ అరెస్టులు చేస్తున్నారట అక్రమంగా? ఈ ప్రభుత్వము మేము యువ సంగ్రామ సదస్సు పెడుతున్నప్పటి నుండి కూడా అన్ని ఆటంకాలు మీరు నిన్ననే చూశారు.
నిన్న మధ్యాహ్నం వరకు కూడా మాకు పోలీసుల నుండి అనుమతి రాకుండా మొత్తం అడ్డుకొని పోలీస్ శాఖ అనుమతి ఇవ్వకపోతే హైకోర్టును ఆశ్రయించి హైకోర్టు ద్వారా పర్మిషన్ తీసుకొచ్చుకున్నాం. పర్మిషన్ తీసుకొచ్చుకున్నాక కూడా నిన్న రాత్రి నుండి ఈరోజు ఉదయం నుండి మా నిరుద్యోగులు యువకులు విద్యార్థులు అందరూ వస్తుంటే ఎక్కడికక్కడ మా నాయకులను నిరుద్యోగులను విద్యార్థులను ఎక్కడికక్కడ హౌస్ అరెస్టులు చేస్తూ రాకుండా ఆటంకాలు సృష్టిస్తున్నారు. అయినప్పటికీ కూడా మా నిరుద్యోగులు విద్యార్థులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. పోలీస్ ఆంక్షలను ఈ నిర్బంధాలను తట్టుకొని వారిని ఎదిరించి ఈరోజు ఈ సభకు రావడానికి ప్రయత్నం చేస్తున్నారు. మేము రేవంత్ రెడ్డిని ఒకటే ప్రశ్నిస్తున్నాము. 2023 మే 8వ తారీఖు నాడు మీరు ఇదే వేదిక సాక్షిగా సరూర్ నగర్లో యువ గర్జన పెట్టారు, యూత్ డిక్లరేషన్ పెట్టారు. ఆ రోజు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఒకవేళ అడ్డుకోవాలనుకుంటే, మిమ్మల్ని ఆటంకాలు కలిగించాలనుకుంటే మీరు ఈ సభ పెట్టేవారా? మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీకు అనుమతి ఇచ్చాం కదా, మేము అలా అధికారంలో ఉన్నప్పుడు మేము అలా చేయాలనుకుంటే మీరు ఈ సభలన్నీ పెట్టేవారా? కాబట్టి నీకు ప్రభుత్వము శాశ్వతం కాదు, ఈ యొక్క అధికారం శాశ్వతం కాదు. కాబట్టి ఇట్లాంటి ఆటంకాలు చేసి ఏదో నిరుద్యోగులను ఆదుకోవాలి, లేకపోతే దీన్ని ఆదుకోవాలంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కాదు. మీరు ప్రజలందరూ కూడా బీఆర్ఎస్ వైపు ఉన్నారు, యువత అంతా కూడా మీపై వ్యతిరేకతతో ఉన్నారు. ఏదైతే మీరు ప్రభుత్వం యూత్ డిక్లరేషన్లో ప్రకటించిన 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వలేదు, అదేవిధంగా రియంబర్స్మెంట్ ఇవ్వలేదు, తర్వాత నిరుద్యోగ భృతి లేదు, విద్యార్థులకు ఇస్తున్న స్కూటీలు లేవు. మీరు ఇచ్చిన హామీ ఇచ్చి ఏదైతే ఇచ్చిరో హామీలు అవి నెరవేర్చమని మేము అడుగుతున్నాం. గొంతమ్మ కోరికలు ఏం లేవు, కొత్తగా ఏం అడగట్లేము. ఇచ్చిన హామీలు నెరవేర్చమంటే కూడా ఇన్ని నిర్బంధాలు పెట్టుకుంటా మీటింగ్ పెట్టుకోనియకుండా చేస్తున్నారు. కాబట్టి ఏ ఓటు ద్వారానైతే ఏసీ అధికారంలోకి వచ్చారో, ఏ నిరుద్యోగుల ఓటు ద్వారానైతే మీరు అధికారంలోకి వచ్చారో అదే నిరుద్యోగులు మిమ్మల్ని గద్దె దింపే రోజులు త్వరలోనే ఉన్నాయి. రేవంత్ రెడ్డి యొక్క ఉద్యోగాన్ని ఊడగొట్టే రోజులు త్వరలోనే ఉన్నాయని చెప్పి హెచ్చరిస్తున్నాం. అన్న, ఇప్పుడు మరి నిజానికి కాంగ్రెస్ పార్టీ మరి ఈ సభను ఆపడానికి ఏమన్నా చూస్తున్నదా, లేదంటే భయభ్రాంతులకు గురవుతున్నాడా రేవంత్ రెడ్డి? ఎందుకంటే నిరుద్యోగుల కోపం ఒక్కటేసారి కట్టలు తెంచుకుంటే మరి ఈ ప్రభుత్వము ఉంటుందా పోతుందా? అందుకే ఆయనకు అదే భయం అవుతుంది. నిరుద్యోగులు మొత్తం ఆగ్రహంతో ఉన్నారు, కోపంతో ఉన్నారు, ప్రభుత్వంపై తీవ్రమైన వ్యతిరేకతతో ఉన్నారు. కాబట్టి వీరి యొక్క కోపము కట్టలు తెంచుకుంటే ఈ ప్రభుత్వం నిలబడదు అనే ఒక దానితోనే ఎట్లనైనా చేసి కట్టడి చేయాలి, ఈ నిరుద్యోగులందరూ కలిసి ఒక్క కాడ ఉండనియకుండా చూడాలి. కాబట్టి దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ఈ మీటింగ్ను అడ్డుకోవాలని ఒక కుట్ర చేస్తుంటూ పోలీస్ శాఖను అడ్డం పెట్టుకొని హోమ్ మినిస్టరే తను ముఖ్యమంత్రి హోమ్ మినిస్టర్గా ఉన్నాడు కాబట్టి మొత్తం పోలీస్ శాఖను తన రక్షణగా ఉంచుకుంటూ మొత్తం గుప్పిట్లో పెట్టుకొని బీఆర్ఎస్ పార్టీని ముందుకు పోనీయకుండా ఈ మీటింగ్లు జరగకుండా చూస్తున్నారు. అయినప్పటికీ కూడా ఈ తెలంగాణ గడ్డకే తిరుగుబాటు ఉన్నది. ఎన్నో నిర్బంధాలను ఎన్నో పోలీస్ ఆంక్షలు తెంచుకొని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీకి ఈ యువతకు ఉంది. కాబట్టి నువ్వు ఎన్ని నిర్బంధాలు పెట్టినా, ఎన్ని ఆటంకాలు కలిగేసినా ఈ యొక్క భూస్థాపితం చేస్తాం, కాంగ్రెస్ పార్టీని ఈ ప్రభుత్వాన్ని భూస్థాపితం చేస్తాం. ఈ రోజు జరగబోయే నిరుద్యోగ సభతోనే ఈ యొక్క కాంగ్రెస్ పార్టీకి భూస్థాపితం అయ్యే వస్తుంటే ఈ సభ ద్వారా ఇప్పటికైనా రేవంత్ రెడ్డి కళ్ళు తెరిచి యువతకు నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చే విధంగా నువ్వు ఉండాలని చెప్పి, లేని పక్షంలో అదే యువత నిన్ను గద్దె దింపుతారని హెచ్చరిస్తున్నాం. మేడం, మరి ఏంటిది సభకు సంబంధించినటువంటి విషయాల పట్ల మీరు ఏమని మాట్లాడతారు? కొన్ని అక్రమంగా అరెస్టులు అయితే జరుగుతున్నాయట నాయకుల పట్ల. అది జరుగుతూనే ఉన్నవి. పిల్లలకు ఉద్యోగాలు లేక చాలా బాధపడుతుంది. ఇంజనీరింగ్ చదివిండ్రు, బీకామ్, బీఏ, ఇంతమంది ఉద్యోగాలు పిల్లలకు లేకుండా ఎక్కడెక్కడనో పోయి ఎగ్జామ్స్ రాసి వచ్చిన ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన గవర్నమెంట్ ఇప్పుడు ఇవ్వకుండా మోసం చేసింది. ఈ సభని ఆఫ్ చేయాలని కూడా చాలా కుట్రలు చేస్తున్నారు. కానీ అది సక్సెస్ మాది ఎల్బీనగర్ కాన్సెన్స్లో మా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో సభ బాగానే జరుగుతున్నది. ఉద్యోగాలు ఇవ్వాలనేసి కోరుతున్నాం. ఎందుకంటే ఇంత చదువులు చదువుకొని పిల్లలు అసలు ఉద్యోగాలు లేకుండా డిసప్పాయింట్లు అయ్యి సూసైడ్ కూడా చేసుకుంటున్నారు. ఇంత ఖర్చులు పెట్టి మేము డబ్బులు పెట్టి కాలేజీలలో చదివించినా కూడా ఏమి చదువుకున్నాడు కూడా టీ అమ్ముకుంటున్నాడు. ఇప్పుడు లాస్ట్కు పిల్లలు వ్యవసాయం చేసుకుంటున్నారు. ఎంత బాధ అనిపిస్తుంది. ఉద్యోగాలు ఫస్ట్ ఉద్యోగాలు ఏ ఒక్క ఇచ్చిండు, ఏది కూడా ఏవి పథకాలు కూడా అమలు చేస్తలేడు కాంగ్రెస్ గవర్నమెంట్లో. అందుకోసమే పిల్లలకు ఫస్ట్ చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు ఇస్తే తల్లిదండ్రులను కూడా వాళ్ళు చూసుకుంటారు కదా. ఈ ఏజ్ పెద్దగా అవుతున్న కొద్ది పిల్లలకు ఉద్యోగాలు కూడా రావట్లేదు. తల్లిదండ్రుల ఏజ్లు కూడా పెద్దగా అయిపోతున్నాయి. వాళ్ళ మీద పెట్టుకున్న మేము ఆశలు కూడా మాకు లేకుండానే పోతున్నాయి. ఇవి ఉద్యోగాలు ఇవ్వాలనేసి మేము గవర్నమెంట్ని డిమాండ్ చేస్తున్నాం. మరి ఈ సభ గురించి, మరి సభ ప్రాంగణానికి ఎంతమంది విద్యార్థులు వచ్చే అవకాశాలు ఉన్నాయి? మరి అరెస్టులు చేస్తున్నారట. 1000 మంది వస్తున్నారు. కాకపోతే వస్తుంటా అంటే మా లీడర్లను అరెస్ట్ చేస్తున్నారు. పర్మిషన్ ఇవ్వమంటే ఇవ్వలేదు.
ఎందుకు వణుకుతున్నారో ఏం పోసుకుంటున్నారో అర్థమవుతలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ఏమవుతుందో తెలుస్తలేదు. వాళ్ళు ఇచ్చిన హామీ ఇదే స్టేడియంలో ఇదే ప్రియాంక గాంధీని తీసుకొచ్చి ఇప్పించిండ్రు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని. దాన్ని అడగడానికి మా బీఆర్ఎస్ పార్టీ కాదు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యువత నిరుద్యోగులు యువత విద్యార్థులు నిరుద్యోగులు మొత్తం అందరూ వస్తున్నారు కలిసి. వాళ్ళకి ఎందుకు భయపడుతున్నారు? మీరు ఇస్తారన్న ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తారు, ఎన్ని ఇచ్చిండ్రు, ఇంకెన్ని ఇస్తారు అని చెప్పాలి కదా. దానికి భయపడి పర్మిషన్ ఇవ్వకుండా కోర్టు నుంచి తెచ్చుకున్నాం. ఆ కోర్టు నుంచి తెచ్చుకుంటే కూడా దాన్ని ఏదో తప్పన్నట్టు అంటే మీరు న్యాయస్థానానికి విలువ ఇస్తలేరా? న్యాయస్థానానికి విలువ లేదా? న్యాయస్థానం పర్మిషన్ ఇచ్చినాక కూడా మా లీడర్లను సబితా ఇంద్రారెడ్డి గారిని, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని ఇట్లా అరెస్ట్ చేయడం ఏది ఉన్నదో ఇది అంత బాగలేదు. ఎందుకంటే దీనివల్లనే అర్థమైపోతుంది. ఎందుకంటే మీటింగ్ పెడితే వాళ్ళకు లాస్ అవుతుంది. వాళ్ళకు ఇప్పటికే పూర్తి వ్యతిరేకత వచ్చింది. ఇంకా వ్యతిరేకత వచ్చి ఎవరికి ఆంతలేరు. ఎప్పుడు ఎలక్షన్ వస్తుందా, ఎప్పుడు ఎన్నిక వస్తా, ఎప్పుడు ఓడగొడదాం అన్నట్టు ప్రజలు చూస్తున్నారు. ఇంకా ఈ మీటింగ్తో వాళ్ళు మొత్తం డ్యామేజ్ అయ్యి జీరోకి వస్తామని వాళ్ళకి తెలిసే ఇవి ఇట్లాంటి ప్రవర్తన చేస్తున్నారు. అన్న మరి ఏంది అడుగడుగున పోలీసు నిర్బంధాల మధ్య మరి నిరుద్యోగులు ఈ సభకు వచ్చి విజయవంతం చేసేటువంటి అవకాశాలు ఉన్నాయా? మరి మనం చూసుకుంటే కొంతమంది రాజకీయ నాయకులు కూడా అరెస్ట్ చేసిన విధానాలు, అరెస్ట్ అయిన విధానాలు కూడా మనం అయితే చూడొచ్చు. ముందుగా ఆర్ఎస్ ప్రవీణ్ గారు, సబితా ఇంద్రారెడ్డి గారు, దాని తర్వాత రాకేష్ రెడ్డి గారు, ఇట్లా చెప్పుకుంటూ పోతే కొంతమంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి పెద్ద పెద్ద నాయకులను పోలీసులు ముందుగానే గృహ నిర్బంధం చేసిరట. మరి దీని పట్ల ఏమైనా మాట్లాడతారా? పెద్ద పెద్ద నాయకుల విషయంలోనే కాదు, మమ్మల్ని కూడా ఈరోజు ఇక్కడికి రాకుండా అడ్డుకోవడానికి చాలా ప్రయత్నాలు చేశారు. నేను అడుగుతున్నా అసలు ఈ ముఖ్యమంత్రి గారిని, మీ పాలన మీద మీకు అసలు కమిట్మెంట్ లేదా? మీకు నమ్మకం లేదా? మీకు చిత్తశుద్ధి లేదా? మీరేమో మైకులు దొరుకుతానేమో మేము ఇంత చేసినాం అంత చేసినాం, మొత్తం రాష్ట్రాన్ని ఏదో రకంగా మేము అభివృద్ధి చేసినామని చెప్పుకున్నటువంటి మీకు మరి అసలు మమ్మల్ని అరెస్ట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? ఈరోజు బీఆర్ఎస్ అంటే ప్రజల పక్షం, బీఆర్ఎస్ అంటే ప్రజా గొంతుకగా మరి పోరాడుతుంది. కాబట్టే ఈరోజు బీఆర్ఎస్ను అణిచివేయడానికి మీరు భయపడుతున్నారని ఇక్కడ సుస్పష్టంగా అర్థమవుతుంది. ఆనాడు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి ఏదైతే 30 లక్షల మంది నిరుద్యోగులను ఆ రోజు మీరు మాయమాటలు చెప్పి మీ యొక్క అగ్రనాయకత్వం అనేటువంటి రాహుల్ గాంధీ గారిని కావచ్చు, ప్రియాంక గాంధీ గారిని కావచ్చు, హైదరాబాద్ నడి ఒడ్డుకు పిలుచుకొని వచ్చి మరి ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు మాయమాటలు చెప్పించి నిరుద్యోగులను మోసం చేయించి మరి ఆనాడు మీరు మాట్లాడినటువంటి మాటలు నమ్మి ఓట్లు వేస్తే ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు నిరుద్యోగులను కావచ్చు, విద్యార్థి లోకం కావచ్చు నయవంచన చేసి మీరు మోచేయి చూపిస్తే 3 ఏళ్లుగా ఓపిక పట్టినటువంటి నిరుద్యోగులు ఈరోజు కదం దొక్కి ఏ ఒక్క మీరు సభా వేదిక ద్వారా ఈ యొక్క డిక్లరేషన్ను మరి చేపట్టిరో అదే సభా వేదిక ద్వారా ఈరోజు మీ ప్రభుత్వం పైకి సమరశంఖం పూరించి మీరు ఇస్తానన్నటువంటి 2 లక్షల ఉద్యోగాల విషయంలో కావచ్చు, మీరు ఇస్తానన్నటువంటి 4,000 నిరుద్యోగ వృత్తి విషయంలో కావచ్చు, మీరు ఇస్తానన్నటువంటి మెగా డిఎస్ విషయంలో కావచ్చు, మీరు ఇస్తానన్నటువంటి ఇంకా ఉపాధ్యాయ అదేవిధంగా పోలీస్ నియామకాల విషయంలో కావచ్చు, తప్పకుండా మీరు మొద్దు నిద్ర నటిస్తున్నారు. మీరు కుంభకర్ణ నిద్రపోతున్నారు. ఈ యొక్క కుంభకర్ణ నిద్రపోవాలంటే తప్పకుండా మళ్ళీ బీఆర్ఎస్ సైన్యమే ముందుకు రావాలి. ఈ ప్రభుత్వం యొక్క మెడలు వంచడానికి బీఆర్ఎస్ నాయకత్వమే మరి బీఆర్ఎస్ విద్యార్థి విభాగం ముందుంటుంది. కాబట్టి మిమ్మల్ని మళ్ళీ ప్రజాక్షేత్రంలో మీరు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలంటే, మీకు గుర్తు చేయాలంటే ఇదే సభా వేదిక ద్వారా మీ యొక్క నిజారూపాన్ని బయటపెట్టాలన్నటువంటి ఉద్దేశంతో ఈరోజు బీఆర్ఎస్ విద్యార్థి విభాగం యూత్ డిక్లరేషన్ సందర్భంగా ఈ యొక్క సంగ్రామ సదస్సుకు అందరూ చాలా పెద్ద మొత్తంలో రావడం జరుగుతుంది. నిజంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ సమావేశాన్ని, ఇక్కడ ఉన్నటువంటి ఈ కోలాహలం చూస్తుంటే కూడా మరి మీరు నిరుద్యోగులకు ఇచ్చినటువంటి మాయ మాటలను ఈరోజు ప్రజలకు అర్థమైపోయింది. మరి నిరుద్యోగులకు అర్థమైపోయింది కాబట్టి నిరుద్యోగ యువకులంతా కూడా కడుపు గాలి, వారి యొక్క కడుపు మంటతో, వారి యొక్క ఆగ్రహ ఆవేశాలు మరి వారి కట్టలు తెంచుకొని ఈరోజు నీ ప్రభుత్వం పైకి పోరాటం చేయడానికి, సమరశంఖం పూరించడానికి ముందుకు వస్తున్నారు. కాబట్టి ఇంకొక విషయం మనం మాట్లాడితే మరి ఇన్ని నిర్బంధాలు చేస్తున్నారు కదా, మరి కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క సభను చూసి కానీ, ఈ యొక్క సదస్సును చూసి కానీ, లేదంటే ఇప్పుడు వీళ్ళు పెడుతున్నటువంటి యువ సంగ్రామ సదస్సును చూసి కానీ ఏమన్నా భయపడుతున్నదా? మరి ఒకవేళ వీళ్ళకు పర్మిషన్ ఇచ్చి లేదంటే విద్యార్థులు ఎక్కువ సంఖ్యలో అక్కడికి వస్తే మరి మా బండారం ఏమన్నా బయటపడుతుంది అనే విధానంలో ఏమన్నా చూడవచ్చా? ఇప్పుడు మనకు కనిపిస్తుంది అదే కదన్న. మీరు నిజంగా మీ పాలన మీద మీకు చిత్తశుద్ధి ఉంటే
మీరు చేసింది నిజమే అయితే ఇక్కడ విద్యార్థులకు కావచ్చు, నిరుద్యోగులకు కావచ్చు, మీరు చాలా తెలంగాణ ప్రజలకు కావచ్చు, రైతులకు కావచ్చు, మేము అన్నీ మంచిగా చేసినాం అనుకుంటే అసలు ఈ యొక్క సంగ్రామ సదస్సు జరగకుండా ఎందుకు అడ్డుకుంటున్నారు? నిజంగా మీరు తప్పు చేయకపోతే మీరు ఎందుకు భయపడుతున్నారు? ఈరోజు కేవలం మీరు మాయ మాటలకు మాత్రమే పరిమితమై మీ యొక్క చేతలు మాత్రం గడప దాటడం లేదు, మీ మాటలు మాత్రం కోటలు దాటుతున్నాయి అనే విధంగా ఈరోజు ప్రతి ఒక్క రంగాన్ని, అన్ని వర్గాల ప్రజలను, అందరు తెలంగాణ బిడ్డలను, సబ్బండ వర్గాలను ఈరోజు నయవంచన చేసి మోసం చేసి మీరు అధికార పీఠం మీద కూర్చున్నారు. కాబట్టే మరి ఈ యొక్క విద్యార్థులు ఇక్కడికి అనేక మంది వస్తే మీ యొక్క నిజ స్వరూపం ఈరోజు బట్టబయలు అవుతుందన్నటువంటి కారణంతో ఈరోజు బీఆర్ఎస్ నాయకులను, మరి ప్రజా గొంతుకగా ఉండేటువంటి బీఆర్ఎస్ నాయకులను కావచ్చు, యువకులను కావచ్చు, నిరుద్యోగులను కావచ్చు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. చివరగా ఒక్క విషయం, మీరు ఒక సూదిని బట్టలో కప్పిపుచ్చినంత మాత్రాన అది దాగదు, తప్పకుండా అది పొడుచుకొని బయటకు వస్తుంది. కాబట్టి ఈరోజు మీరు చేసినటువంటి పాలనలో కూడా విద్యార్థి లోకమంతా కూడా ఏకమైనరు. ఈ యొక్క సభా వేదిక నుండే మీ యొక్క ప్రభుత్వానికి గద్దె దింపడానికి, సమరశంఖం పూరించడానికే ఈ యొక్క సంగ్రామ సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది.